2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల హింసకాండతో ఇబ్బందులకు గురైన 55 మంది బాధితులను ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా, దేశంలో మావోయిస్టుల హింస భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని తెలిపారు. మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్లోని పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారని, కానీ మోదీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్ లో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయన్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని కొన్ని జిల్లాలకు మాత్రమే మావోయిస్టుల కార్యకలాపాలు పరిమితమయ్యాయని, ఆ రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో మావోయిస్టుల హింసకాండ బాధితులకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్వరలో సంక్షేమ పథకాన్ని రూపొందిస్తున్నామన్నారు అమిత్ షా.